హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. ఇవాళ నేను మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మాది చాలా చిన్న ఫ్రిడ్జ్ అండి. ఇది మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. దీనికి కూడా 8 years ఏజ్ అయితే ఉంది. ఇంకా పైన అయితే ఇలా ఒక వైట్ కలర్ది బుద్ధది పెట్టుకున్నానండి, లాఫింగ్ బుద్ధది. ఇది మాకు ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రిడ్జ్, డైనింగ్ ఏరియా దగ్గర. సో అందుకే పైన అయితే ఒక బుద్ధాన్ని పెట్టాను. ఇంకా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీగా ఉంది కదండి. ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ఇష్టపడతాను నేను ఫ్రిడ్జ్లో. అవి కూడా వీక్లీ మళ్ళీ వేరే వెజిటబుల్స్ తెచ్చేసి పెట్టేస్తూ ఉంటాం కదండి, పాత అయితే వాడేసి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ అయితే జెల్లీస్ ఉన్నాయండి, మా పాపవి. ఇదేమో కూల్ది ప్యాక్ అనమాట, అంటే పెయిన్స్కి వాటికి వాడతారు కదా, సో అది. అండ్ ఆ పక్కనే రోజ్ వాటర్ కూడా ఉంచాను, నేను దేవుడికి యూజ్ చేస్తాను అది. ఇంకా ఇవన్నీ ఏమో కెచప్ ప్యాకెట్స్ అన్నిటికీ వస్తాయి కదా, పిజ్జాస్కి బర్గర్స్కి. అవన్నీ నేను ఇలా పక్కకు పెట్టేస్తాను, అవసరమైనప్పుడు వాడతాను. ఇంకా వాటితో పాటే ఏదో మా వారిది వ్యాక్సిన్ది ఏదో ఉన్నట్టుంది. ఇంకా ఇవన్నీ ఏమో డ్రై ఫ్రూట్స్ అండి, ఖర్జూరాలు, కాజు, బాదం, ఇంకా నువ్వులు కూడా కొన్ని ఉంటే అవి కూడా పక్కకు పెట్టేశాను ఇలాగే ఫ్రిడ్జ్లో. నువ్వులు నేను పెద్ద ప్యాకెట్ తెచ్చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, బయట పెడితే ముద్దలుగా అయిపోతుంది, అందుకే. ఇంకా ఇదేమో బెల్లము, ఒకటేమో ఎల్లో కలర్లోది, ఇంకొకటేమో రెడ్ది. ఇంకా ఈ బాక్స్లో ఉన్నాయి కూడా డ్రై ఫ్రూట్సేనండి. ఇవి కిస్మిస్లు, ఇవన్నీ కూడా ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాను. కొన్ని ఏమో బయట ఉంటాయి రెగ్యులర్గా వాడడానికి, కొన్ని బయట పెడతాను, అలాగే మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మామూలుగా అయితే ఎవరి ఫ్రిడ్జ్లో అయినా కానీ ఈ ప్లేస్లో చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఉంటాయి కదండి. నేను మాత్రము ఈ ప్లేస్లో కరివేపాకు, అలాగే దేవుడికి పెట్టడానికి పువ్వులు కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకొని ఇలా అయితే కవర్స్లో పెట్టుకుంటానండి. పాలిథిన్ కవర్స్లో పెడితే పూలు ఫ్రెష్గానే ఉంటాయి, లోపల సైడ్ కాకుండా సైడ్కి కూలింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కింద అయితే ఇది లైట్ పోయిందనేసి నేను ఇలాగే గుర్తుగా ఉంటుందని పక్కకు పెట్టాను. లైట్ కూడా కొత్తది తీసుకురావాలి. అండ్ డాల్డా ప్యాకెట్ అది. ఇదేమో కెచప్, టమాటో సాస్, సోయా సాస్, ఇంకా వెనిగర్, చిల్లీ వెనిగర్ అనమాట. ఇవి మనం ఫ్రైడ్ రైస్లోకి ఇంకా నూడిల్స్లోకి వాడతాం కదా, సో ఎప్పుడైనా అకేషనల్గా వాడతాను కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అవి కూడా. ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే మ్యాక్సిమం ఆర్గనైజ్డ్గానే ఉంటుందండి, ఎందుకంటే పిండి ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను ఎక్కువగా. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎక్కువగా వాడను కాబట్టి కొంచెం ఒక చిన్న బాక్స్లో తీసేసుకొని పక్కకి మిగతాది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ అలాగే గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి సైడ్కి. అండ్ ఫ్రీజింగ్ జోన్ కింద ఒక పాల ప్యాకెట్, మిల్క్ ఏవి ఉన్నా కానీ ఇందులోనే పెట్టేస్తాను. ఎక్స్ట్రా మిల్క్ అయినా అప్పటికప్పుడు తెచ్చిందైనా కానీ కాగబెట్టేటప్పుడు మాత్రమే బయటికి తీస్తాను. ఇంక ఇదేమో కొంచెం పెసరపిండి ఉంటే బాక్స్లో వేసేసి పెట్టేశాను. అండ్ అలాగే నేను మీల్ ప్రెప్ చేసుకుంటాను కాబట్టి ఇవాళ వండడానికి బీట్రూట్ నిన్ననే కట్ చేసి ఇలాగా ఒక బౌల్లో అయితే వేసి పెట్టానండి. ఈ బౌల్ కూడా నాన్ టాక్సిక్ బౌలేనండి, BPA ఫ్రీది. ఇంకా ఇక్కడ ఉన్నవి ఈ ఆర్గనైజింగ్ బాక్సెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో మనం వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి రీసెంట్గానే తీసుకున్నాను. మేబీ 2 months అలా అవుతుంది అనుకుంటా, కానీ చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా వీటిల్లో నేను తక్కువ తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను. ఇవేమో బీన్స్, చివర్లన్నీ కూడా విరిచేసి పెట్టుకున్నాను. ఆమ్లాస్, పచ్చిమిర్చి అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కిందేమో చట్నీస్, ఒకటేమో మ్యాంగో పికిల్, ఇంకొకటేమో అల్లం పికిల్. ఇవి రెండు కూడా ఇక్కడే ఉంటాయి. పింక్ కలర్వి షీట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి వేయడం వల్ల ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా డస్ట్ లాగా అనిపిస్తే అవి కడిగేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఆర్గనైజింగ్గా నీట్గా కనిపిస్తుంది అవి వేయడం వల్ల. ఇంకా దాని కింద ఇదేమో వెజిటబుల్స్ స్టోర్ చేసుకునే బాస్కెట్ అండి, దాంట్లో చామదుంపలు ఉన్నాయి. చామదుంపలు అలాగే కవర్లోనే పెట్టేసి స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇవి 1 kg వరకు ఉన్నాయి. నా దగ్గర ఉన్న బాక్సెస్లో పట్టవు, అందుకే ఇలాగ పెట్టేశాను. ఇంకా ఇదేమో చింతపండు బయట పెడితే బ్లాక్గా అయిపోతుందండి, అందుకే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది నేను రీసెంట్గానే ఊరు నుంచి తెచ్చుకున్నాను, మా అత్తయ్య ఇచ్చింది నాకు.
మా ఫ్రిడ్జ్లో అయితే మీరు కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ జంక్ ఏమీ ఉండదండి. ఐస్ క్రీమ్స్ అయినా కానీ ఎప్పుడూ ఇలానే ఉంటుంది మా ఫ్రిడ్జ్ అయితే. చాలా 90% వరకు అవన్నీ కూడా అవాయిడ్ చేస్తాము. నిమ్మకాయలు కూడా తక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. ఇలాగ సైడ్కి పెట్టేస్తూ ఉంటాను. బై మిస్టేక్ అది అక్కడికి వెళ్ళిపోయినట్టుంది. సో అందుకే నేను వెంటనే ఇక్కడ సైడ్కి పెట్టేస్తున్నాను. ఏ పని అయినా కానీ చూసిన వెంటనే చేసుకుంటే ఇంకా ఆ పని కంప్లీట్ అయిపోతుందండి. సో అందుకే చూసిన వెంటనే చేసేస్తాను. ఇంకా బయటేమో మా పాప ఇలాగా ఏబిసిడీలు ఉంటాయండి మ్యాగ్నెట్వి, ఇవన్నీ కూడా అంటించేసి ఫ్రిడ్జ్కి మొత్తం కూడా గీతలు పెట్టేసింది. ఇంకేం చేయలేం కదా, తనకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుందనేసి నేను కూడా ఏమనను. ఇవైతే చాలా బాగుంటాయండి లెటర్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా దాచిపెట్టాను, కొన్ని ఉంచుతాను బయట, అన్నీ మళ్ళీ పాడు చేస్తుంది అనేసి. ఫ్రంట్ సైడ్ ఏమో ఏబిసిడీలు ఉంటాయి, అలాగే రైట్ సైడ్కి వస్తే మీరు మొత్తం ఈ మ్యాగ్నెట్స్ చూడొచ్చు. ఇంక ఇవన్నీ అయితే నేను డిఐవై చేసిన మ్యాగ్నెట్స్ అండి. బ్లాక్ ప్రింట్స్ తోటి రెడీ చేశాను. ఆల్రెడీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీతో పర్చేస్ చేసి రెడీ చేసుకున్నాను. చూడడానికి కూడా బాగుంటాయి. అండ్ ఇవి మల్టీపర్పస్గా యూస్ చేస్తానండి. ఎలా అంటే నేను మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ ఒక పేపర్ తీసుకొని అందులో మొత్తం నోట్ డౌన్ చేసుకొని ఇలాగ కార్నర్కి ఆ కార్నర్కి ఈ కార్నర్కి 2 మ్యాగ్నెట్స్ పెట్టేసామనుకోండి, ఆ పేపర్ కూడా అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది. అండ్ మనం సపరేట్గా బోర్డ్ కానీ ఏమీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఆ పేపర్ మార్చేసి మళ్ళీ కొత్తదైతే పెట్టుకోవచ్చు. మనం గ్రాసరీ లిస్ట్ అయినా ఏదైనా కానీ ఇలా రాసుకుంటూ ఉండొచ్చండి. మర్చిపోయినవన్నీ కూడా వెంటనే నోట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే పేపర్ మనకి విజిబుల్గా ఉంటుంది కదా, అందుకే. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీడియో రాముడిది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదండి, అప్పటిదనమాట. సో నేనైతే ఆ రోజు ఏమీ వీడియో షూట్ చేయలేదు, పూజ ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా వీడియో తీసినంత వరకు పెడుతున్నాను. లాస్ట్లో పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఈవినింగ్ దీపాలు పెట్టమని చెప్పారు కదా, సో అవన్నీ 2 ఫొటోస్ అయితే తీసానండి, అవి పెడతాను చూడండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.